ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించండి. మీ పాదాలు స్తోత్రములు, సహాయం చేయండి. వాక్య జ్ఞానంలో మమ్మల్ని నడిపించండి. మీ పాదాలు స్తోత్రములు. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. సహాయం చేయండి. మీ పాదాలు స్తోత్రం. వాక్య జ్ఞానంలో నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రపంచంలో దేవుని పనికి మించినటువంటి, అంటే దేవునికి పనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఒక పనికి లేదు. నా ఉద్దేశంలో చెప్పాలంటే దేవునికి మొదటిగా మనం ప్రాధాన్యతనివ్వాలి. దేవుని యొక్క ఆరాధనకు మనం ప్రాధాన్యతనివ్వాలి. తర్వాత ప్రియులారా, దేవుని కార్యక్రమాలకు మనం మొదటి ప్రాధాన్యతనివ్వాలి. ఎప్పుడు మనం దేవునికి గట్టి ప్రాధాన్యతను మనం ఇస్తామంటే ఏదైనా జబ్బు మనకు చేసినప్పుడు, ఇక మనం బతకం నమ్మకం లేదమ్మా అని డాక్టర్ చెప్పినప్పుడు, ఉంటే కూర్చోండి, దాన్ని తీసుకెళ్ళండి, నమ్మకం లేదు కదా, తీసుకెళ్ళండి. అప్పుడు మనం ఏమంటామంటే తీసుకెళ్ళి మా పొంద మేమేం చేసుకున్నాము, బతికినంత కాలం బతికితే బతుకుతుంది, లేకపోతే ఏదైనా తెచ్చిపోయి తీసుకుంటాం, కూర్చొని హాస్పిటల్లో ఉంటాం. వాళ్ళు ఊరుకోరుగా ఇంజక్షన్ చేస్తూ ఉంటారు. అందుకని మనం ఉంచుకుంటాం. ఇలా ఆ టైంలో మాత్రం మనం ప్రాధాన్యతనిస్తాం దేవుని కార్యక్రమాలకు. తాడిగడంలో కూడా ఒక సిస్టర్ గారు ఉంటాయి. అంటే తాడిగడపలో కూడా అంటే ఏడు కూడా ఉన్నారనే మీ ఉద్దేశం ఉంటారు. మరి పాటలు అయిపోయిన తర్వాత కానుకలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. నేను అసలు మా చర్చిలో అయితే ఒప్పుకోరు. ఉంటే ఉండు, లేకపోతే మానే రాకుండా మానే. ఎవరు రమ్మని పెట్టింది అసలు? రాకుండా నేను రమ్మని బతిలాడేవాడు. వచ్చిన వాళ్ళమే తిప్పలు పడుతున్నాం. పర్వత రాజ్యం జాతకం వాళ్ళు ఇద్దరే. వాళ్ళ నీ బరువు వాళ్ళకి మళ్ళీ వచ్చిన వాళ్ళమే బాధపడుతున్నాం, తిప్పలు పడుతున్నాం. దేవా నీ రాజ్యం మాకు వస్తుందా లేదా అని చెప్పేసి ఇలా మళ్ళీ సగంలో వెళ్ళిపోవడం. నేనేమంటున్నానంటే ఈ ప్రపంచంలో దేవునికి మించినటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఏ పనికి లేదు. కనుక ఆ ప్రాధాన్యత, మనం ఆరాధన వచ్చేది వారానికి ఎన్నిసార్లు చెప్పలే? వామ్మో, నేనైతే చెప్పలేము. నేను ఒక్కడే వాహనం పెట్టావు. నేను అడిగినప్పుడు మీరు చెప్తా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పారు? ఎన్నిసార్లు వస్తుంది వారానికి? ఒకసారి. అన్నింటిలో అనుమానం అనుకోండి, గట్టిగా చెప్పండి. ఒకసారి. ఆ ఒక్కసారి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా ప్రియులారా? ఒక్కసారి కూడా మనం దేవుడి యొక్క ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా ప్రియులారా? ఎన్ని పనులైనా బయట పనులు మానుకొని, బయట జీవితాన్ని మానుకొని, బయట కార్యక్రమాలు మానుకొని, బయట ఉన్నటువంటి విషయాలన్నీ మానుకొని ప్రియులారా ఆరాధనలో కూర్చోవలసిందే. మనం దేవుని వాక్యం వినాల్సిందే. మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతనే దేవునికి ఇవ్వాల్సిందే మనం ప్రియులారా. అలాగైతే దేవుడు మనతో ఉంటాడు. అలాగైతే దేవుని ఆశీర్వాదాలు మనతో ఉంటాయి. అలాగైతే ప్రియులారా దేవుడు మనల్ని చూస్తాడు ప్రియులారా. కనుక నేను అనేది ఏంటంటే బోధకుడుగా దేవునికి ఇవ్వాల్సిన దాన్ని దేవునికి ఇవ్వండి అవకాశాన్ని. అనవసరంగా దేవుడితో గొడవలు తెచ్చుకోవాలి. దేవుడితో గొడవలు తెచ్చుకోవాలి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఏమో తెలుసుకుంటానని ఇంకా ఉపయోగపడుతున్నాడు ప్రియులారా. కనుక మనం చదువుకున్నటువంటి వాక్యంలో వెళ్ళిపోదాం ప్రియులారా. మీరెవరు సాక్ష్యం చెప్పలేదుగా, నేను ఒక సాక్ష్యం చెప్పాలి ప్రసంగానికి ముందు. ఈ మధ్య మనకి వర్షాలు బాగా కురిసినాయి, వరదలు వచ్చినాయి. వరదలు మీ ఇళ్లలోకి వచ్చినాయా ప్రియులారా? మా ఊరంతా మునిగిపోయింది. మా ఊరంతా కొట్టికలపూడి అంతా మునిగిపోయింది ప్రియులారా. మా ఇంట్లోకి నడువులో నీళ్ళు వచ్చినాయి. మా ఇల్లు చాలా హైట్ అయినా సరే బాగా తీవ్రంగా వచ్చినాయి నడువులోతు. రాదులేని వదిలిపెట్టి మేము
మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వాడు కొంచెం మెరక మీద కట్టుకున్నాడు, అక్కడ వెళ్ళిపోయాం ప్రియులారా. వాడి ఇంట్లో రాలేదు. మా ఇంట్లో కింద ఉన్నటువంటి వస్తువులన్నీ, అంటే ఫ్రిడ్జులు కానీ, ఒక ఫ్రిడ్జ్ ఉంది, అది మునిగిపోయి నీళ్ళల్లో కొట్టుకుంటుంది, ఏదో ఏదేస్తుంది వచ్చాక. 2 కూలర్స్ ఉన్నాయి, 2 కూలర్స్ నీళ్ళల్లో ఎత్తేస్తున్నాయి ప్రియులారా. ఫ్యాన్లు ఉన్నాయి, అంటే మొత్తం కింద వదిలిపెట్టిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా నడువుతో నీళ్ళలో మునిగిపోయి అన్ని కంప్లీట్గా పాడైతుంది ప్రియులారా. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే నా బైక్ పోయింది. ఇక ఆడు ఎంతమంది మోటార్ మెకానికల్ మొత్తుకున్నా అది స్టార్ట్ అవ్వలేదు ప్రియులారా. 5 రోజులు, వారం రోజులు వర్షంలో తడవటం చాలా భయంకరమైనటువంటి విషయం ప్రియులారా. బైక్ పోగొట్టుకున్నారు నేను. ఎందుకంటే అయినా సరే దేవుడు మమ్మల్ని తన రెక్కల కింద భద్రపరిచి, మా వాళ్ళు చాలా కంగారు పడ్డారు, మా మనవాళ్ళు, తర్వాత నా కొడుకు, నా భార్య. ఎందుకంటే బీపీ, ఆ నీళ్లు చూసి బీపీ బాగా రేజ్ అయిపోయింది. మా ఊళ్ళో బాగా ఈత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ ఈత కలిగినటువంటి వాళ్ళు నేను కూడా ఒకనే బాగా ఈదుతారు. చిన్నప్పుడు మా తమ్ముడు కొట్టుకొని పోతుంటే పడవలో ఈదుకుంటూ పోయి పడవలో బయటికి నెట్టుకొచ్చినటువంటి వాడిని నేను ఎవరు పోగల, ఎవరున్నా దాంట్లో మా తమ్ముడే. నేను అక్కడే దూచిపోయి ఆ పడవని బయటికి నెట్టుకొచ్చాను ప్రియులారా. అంతా అంటే ఏటు ఉంటే బతికే కనుక ఈత తెలుసు. అయినా సరే ఇప్పుడు ఏసిని బట్టే ఏంటో తెలియదు, కానీ నీళ్లు చూడగానే బీపీ రేస్ అయిపోతుంది అనమాట. నా మొహం చూసి నా కొడుకు, నాన్న నువ్వు ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళరా అన్నాడు ప్రియులారా. తీసుకెళ్ళాలంటే నా మనవాడు బయటికి తీసుకెళ్ళి మా తమ్ముడు ఇంటికాడ తీసుకొచ్చేది, అక్కడ పెట్టి వచ్చారు. తర్వాత ఇల్లు కూడా వచ్చారు ప్రియులారా. సరే ఏం జరిగిందంటే మొత్తం అన్ని నీళ్ళు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. మా ఊరుకి 14 నీళ్ళు వస్తూ ఉంటాయి, అంత వాటర్ చూడలేదు ప్రియులారా. ఉండేరు, కట్టెలేరు. తర్వాత అలాగే మా పత్తి ఆ చెరువు దిగింది. ఈ వాటర్ అంతా, వర్షం వాటర్ అంతా ఫ్లడ్ బాగా ఎక్కువైపోయింది అన్నమాట ప్రియులారా. అయితే దేవుడు మమ్మల్ని తన ఎక్కడి కింద భద్రపరిచి అందరం ఆరోగ్యంగా ఉండేటట్టు చేశాడు, క్షేమంగా ఉండేటట్టు చేశాడు ప్రియులారా. బైబిల్లో మాట ఉంది, పరమగీతాల్లో శ్రమ వచ్చినప్పుడు తన మందను తాను కాసుకుంటాడట ప్రియులారా. అక్కడ దాస్తాడట, శ్రమకు అందకుండా దాస్తాడు ప్రియులారా. ఈ ప్రపంచంలో 40 రోజులు వర్షం కురిసింది, భయంకరమైనటువంటి జలప్రలయం వచ్చింది. అప్పుడు తన మందని, అంటే తను ప్రేమించినటువంటి నోవాహు కుటుంబాన్ని ఈ జలప్రలయానికి అందకుండా వాడను పెట్టి ఆరాధన పండుగ ఇచ్చాడు. ఈ జలప్రలయానికి అందరంత ఎత్తులో ఉంచాడు ఆ యొక్క నోవాహు కుటుంబాన్ని. మా తమ్ముడు ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళని మునిగిపోయి ఒక్కొక్కటి ఇళ్లలో ప్రియులారా నడువులో నీళ్ళు వచ్చేసినాయి. మా తమ్ముడు ఇంటికి ఎక్కలేదు, ఇంకా 2 మెట్లు ఉండే వాళ్ళ ఇంటికి ఎక్కడానికి ప్రియులారా. ఇంకా డాబా మీద అక్కడ లోపలికి వచ్చే డాబా మీదకి వెళ్దాం లేదా అని చెప్పేసి అన్నాం. అందరం క్షేమంగా ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం. అన్ని విషయాల్లో నోవాహు వాడలో ఏం జరిగిందో అదే చేసాం మేము అక్కడ ప్రియులారా. దేవుడు క్షేమంగా ఉంచాడు. నేనేమంటున్నానంటే మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించాలి. మా కుటుంబానికి అబ్రాహ్ సుధాకర్ గారు ఎంతో సహాయం చేశారు ప్రియులారా. తర్వాత వరదల్లో మునిగిపోయినటువంటి వాళ్ళకి అందరికీ చేస్తున్నటువంటి సహాయం చేశారు. నేను చెప్పాలంటే దానికంటే ఎక్కువ చేశారని చెప్పాలి ప్రియులారా ఆయన. ఎందుకంటే ఒక యాజకుడని కానీ, లేకపోతే నేను మీ దగ్గరకు వచ్చి పనిచేసేటువంటి వాడిని కానీ, మొత్తం మీద అభిమానం ఉంది నేనంటే ప్రియులారా, సేవకుడు పేదోడని. అందుకని ప్రియులారా ఆయన నాకు ఎంతో సహాయం చేశారు. నా కోసం, నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్ళిపోతాం ప్రియులారా. ఇక్కడ మార్కు సువార్తల ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకు అందిస్తున్నాడు. ఇది మనం చేసినటువంటి పని. ఏంట పని అంటే సర్వ సృష్టికి వెళ్ళిన సువార్తను మీరు ప్రకటించండి. ఎవడన్నా నమ్మితే ఏమవుతారు? నమ్మినోడు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షించబడతారు ప్రియులారా. నేనేమంటున్నానంటే మిమ్మల్ని సూటిగా మీరు ఎప్పుడైనా సువార్త ప్రకటించారా అని అడుగుతున్నాను ప్రియులారా. దీంట్లో దాపరికం ఏంటి? ఆ పాపంలో నుండి పాపమైనటువంటి ప్రియులారా జీవితాన్ని దేవుని వైపుకి అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రియులారా దేవునిలో పాతడం అనేటువంటిదే సువార్త ప్రియులారా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో మందసం తయారు చేయాలి. మందసం తయారు చేయడానికి దేవుడు తుమ్మకరం తీసుకొచ్చి తయారు చేయమన్నాడు. తుమ్మకరం ఎక్కడి నుంచి వస్తుంది? మరి తుమ్మ చెట్టు వస్తుందా? క్షమించాలి, ప్రత్యక్ష గుడారంలోకి వస్తుందా ప్రియులారా? తుమ్మ చెట్టు ఎక్కడైతే పెరిగిందో ఆ స్థలంలో నుండి ప్రియులారా దాన్ని అడుగు వరకు కోసుకొని బయటకు తీసుకొని రావాలి. దాని స్థలంలో నుంచి ముందు వైపుకి తీసుకొని రావాలి ప్రియులారా. అలాగే మానవుడు ఎక్కడ పెరిగాడో
ఏ పాపంలో పెరిగాడో, ఏ పాపంలో పుట్టాడో, ఏ పాపంలో జీవిస్తున్నాడో, ఏ పాపంలో బ్రతుకుతున్నాడో పిల్లారా, ఆ పాప సంబంధమైనటువంటి జీవితంలో నుండి మనిషిని బయటికి తీసుకురావాలి పిల్లారా. ఆ పనిచేసేది ఎవరంటే సువార్తికుడు, కాపరి పిల్లారా. ఎందుకంటే దానిలోంచి బయటికి తీసుకురావడమే సువార్త. యేసు ప్రభువు గురించి, యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి, యేసు ప్రభు యొక్క త్యాగాన్ని గురించి, యేసు ప్రభు యొక్క కలవరి మరణాన్ని గురించి, యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి ప్రియులారా ఆ విషయాన్ని గురించి ప్రియులారా అనేకులకు తెలియజేసి వారి పాపం నుండి వారిని బయటికి తీసుకురావడం అనేటువంటిదే సువార్త ప్రియులారా. ఈ సువార్తను అనేకులకు చెప్పాలి. ఈ సువార్త తెలుసా మీకు? మా అడిగేది మిమ్మల్ని తల్లి, ఈ సువార్త మీకు తెలుసా అని అడుగుతున్నా. తెలీదా? ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు మీకు? ఒక 5-6 సంవత్సరాల నుంచి తెలుసా? 10 సంవత్సరాల నుంచి తెలుసా? 10 సంవత్సరాల నుంచి తెలిస్తే ఏం చేస్తారా మరి? ఎవరికైనా చెప్పావా? మీ ఇంట్లో చెప్పావా పని? మీ ఆయనకి చెప్పావా పని? మీ ఫ్రెండ్స్కి చెప్పావా? మీ వాడకట్లో చెప్పావా? తర్వాత లేకపోతే మీ బంధువులకు చెప్పావా? మీ స్నేహితులకు చెప్పావా? ఎవరు చెప్పావు సువార్త? ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనకు అందిస్తున్నారు పిల్లారా. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. అందరికీ చెప్పండి దేవుని మాటలు. నీ జీవితం ఉంది, నేను కాదంటలేదు. నీ జీవితం ఉంది, నేను కాదంటలేదు. ఎప్పుడు నీ జీవితం కోసం, నీ కుటుంబం కోసం బ్రతుకుతావా? ఎప్పుడు నీ పిల్లల కోసం బ్రతుకుతావా? ఎప్పుడు నీ మనవాడి కోసం బ్రతుకుతావా? ఎప్పుడు నీ జీవితం కోసం బ్రతుకుతావా? రేపు యేసు ప్రభు బలము నిలబడినప్పుడు లెక్కడితే ఏం చెప్తావు? ఆయన ఇచ్చినటువంటి గాలికి లెక్కడితే, ఆయన ఇచ్చినటువంటి ఆహారానికి లెక్కడితే, ఆయన ఇచ్చినటువంటి పిల్లల ఆరోగ్యానికి లెక్కడితే, ఆయన ఇచ్చినటువంటి నీటికి లెక్కడితే, ఆయన ఇచ్చినటువంటి వర్షానికి లెక్కడితే, ఆయన ఇచ్చినటువంటి ప్రతి దానికి లెక్కడితే ఏం లెక్క చెప్తావు నువ్వు? నీ 70 సంవత్సరాల జీవితంలో, నీ 80 సంవత్సరాల జీవితంలో, లేదంటే నువ్వు ప్రతి 100 సంవత్సరాల జీవితంలో ఒకళ్ళ ప్రభు జీవితాన్ని ప్రభు లెక్కడిగాడు అనుకోండి, ఏం చెప్తాం మనం? ఎన్నిసార్లు చెప్పావా దేవుడి మాటలు? ఎన్నిసార్లు చెప్పావా రైతులకి? ఎన్ని ఆత్మలు అంతగా తీసుకొచ్చావు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాను కదా. నువ్వు వచ్చి ఆదివారం నాడు ఎన్నో వెళ్ళిపోయావు ఇంటి కాడ, అదే సరిపోతుందా? గది ఎవరికైనా చెప్పావా? కనీసం నీ పత్రిక చెప్పావా? కనీసం నీ పత్రిక చెప్పావా అని అడుగుతాడు. నీ అందరూ భర్తలు లేరా? చెప్పలే, ఉన్నారు లేదా? ఎవరికి మాత్రం లేదు, ఉన్నారు. మరి ఉంటే రాదే ఏమ్మా? రాలేదు ఎందుకంటే ప్రాంతానికి అంటే మీరు చెప్పలేదన్నమాట. అది దాని అర్థం పుట్టినారా? మీరు చెప్పట్లేదన్నమాట. మీ వరకు వస్తున్నారు ప్రాంతానికి. అయ్యా మా ఆయన కోసం ప్రాంతం చేయండి అంటున్నారు ప్రియులారా. మీరు అందరికీ చేయించుకుంటారు, వెళ్ళిపోతున్నారు ప్రియులారా. మీ నోరు తెలిసి దేవుడి మాటలు చెప్తే మీ ఆయన నమ్మడం నీకు భయం. ఎందుకు నమ్మడానికి భయం అంటే నువ్వు సరిగ్గుంటే నమ్ముతాడు, నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నమ్మడం. నువ్వు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ అయితే, దేవుని మాటలు వినే స్త్రీ అయితే, భర్తను గౌరవించే స్త్రీ అయితే, దేవుని యొక్క అనుపాత్రలో ఉండే స్త్రీ అయితే నిన్ను గౌరవించేస్తాడు కదా ప్రియులారా. కానీ నువ్వు నీ భర్త దగ్గర నీ సాక్ష్యం సరిగా లేదు కనుక, నీ పిల్లల దగ్గర నీ సాక్ష్యం సరిగా లేదు కనుక, నీ వాడకడి దగ్గర నీ సాక్ష్యం సరిగా లేదు కనుక, నీ పరివారం దగ్గర నీ సాక్ష్యం సరిగా లేదు కనుక, ఈ ప్రపంచంలో నీ సాక్ష్యం సరిగా లేదు కనుక నీ వెంట ఏ ఆత్మ రావట్లేదు పిల్లల ప్రార్థనకి. పైపెట్టుగా మందిరంలోకి వచ్చి బాడాయి ఒకటే, ఈ బాడాయి వేసి వాళ్ళలో దాన్నే జీవకుడమ్మం అంటాడు బైబిల్లో ప్రియులారా. జీవకుడమ్మం భక్తి ఒకటి. మళ్ళీ మేము లావు భక్తి పరులు, మేము మా నాన్న ప్రార్థన చేసేవాళ్ళు లేరు, మా నాన్న పాటలు పాడేవాళ్ళు లేరు, మా నాన్న మోకరించేవాళ్ళు లేరు. నీ మోకరించడం, నీ భక్తి, నీ ప్రార్థన, నీ ముసుగు ఇవన్నీ నిన్ను పనులకు తీసుకొని పోతాయా? అమ్మా నీ పనులకు తీసుకొని పోతాయా ప్రియులారా? మీరు సరైనటువంటి భక్తిలో ఉంటే, సరైనటువంటి దేవుని యొక్క అదుపాక్యలో ఉంటే నీకు, నీ తర్వాత నీ పిల్లలకు ఆశీర్వాదం, నీ భర్తకు ఆశీర్వాదం, నువ్వు చేసే వ్యాపారానికి, ఉద్యోగానికి ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఒకవేళ నువ్వు చనిపోతే దేవుని యొక్క రాజ్యానికి పోతావు ప్రియులారా. ఈ సువార్తనే అనేకులకి చెప్పాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ప్రియులారా. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ మనం పాటించాలా లేదా? నేను అడుగుతున్నాను, పాటించాలా లేదా? చెప్పాలి. పాటించాలని దేవుడి సన్నిధిలో ఉంటే పాటించాల్సి వస్తుందేమని అనుమానం. అదొకటి. మళ్ళీ కొంతమంది తలకాయలు ఊపుతున్నారు, కొంతమంది అడ్డం ఊపుతున్నారు, కొంతమంది నిలువుగా ఊపుతున్నారు. ఏంటో మరి, కొంతమంది అడ్డంగా, కొంతమంది నిలువుగా ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా బైబిల్ లేఖన భాగం సెలవిస్తా ఉంది, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనేటువంటి మాట ప్రియులారా.
సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అంటే దేవుని మాట వినాలి, దేవుని యొక్క ఆజ్ఞ లేకపోవాలి. అది ఎంత కష్టమైనా సరే ప్రియులారా, దేవుని మాటలు విని దేవుని యొక్క మాటలు ప్రియులారా, ఇంకా మానవసు పొందినటువంటి అనేకులు ప్రియులారా, మార్పు చెందినటువంటి అనేకులు, యేసంటే కేవలటువంటి అనేకులు ప్రియులారా, యేసు ప్రభు అంటే జనమైనటువంటి అనేకులకి ప్రియులారా, అది మీ బంధువుల్లో కావచ్చు, నీ వాడగట్లో కావచ్చు, ఎవరికైనా కావచ్చు ప్రియులారా, యేసు ప్రభు గురించి చెప్పడమైనటువంటిది అది నీ బాధ్యతగా యేసు ప్రభు ప్రియులారా ఈ మాట మనకు ఆపాదిస్తా ఉన్నారు ప్రియులారా. దేవుని మాటలు మనం చెప్పాలి. ఇది దేవుని యొక్క రూలు. దీన్ని మనం అనుసరించాలి ప్రియులా, దీన్ని మనం అనుసరించాలి ప్రియులా. అనుసరిద్దాం వద్దా చెప్పండి, అనుసరిద్దాం వద్దా? మరి ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తాం. మీరు చూడండి, ఆ మాట చదువుకుందాం. ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తాం, ఆ మాట చదువుకుందాం. చూడండి ప్రియులారా, హోషేయ గ్రంథము 745 పేజీ, 745 పేజీ, 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయ స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను. చాలు, నాకేం చూడాలి మీరందరూ? హోషేయ భక్తుడితో దేవుడు చెప్తున్నటువంటి మాట, బాయ్ హోషేయ నువ్వు పోయి వ్యభిచారం చేసి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో. ఆయన పిల్లలు పుడితే ఆ పిల్లలు నువ్వు ఉంచుకొని పిల్లలుగా పెంచుకో. నేను అడుగుతున్నా, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు, మీరైతే చేసుకుంటారా? పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా ఉంటారట. మీరైతే వ్యభిచారం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ పెళ్లి చేసుకున్నప్పుడు తెలియకపోతే, పెళ్లి చేసుకున్న తర్వాత తెలిస్తే అంత తూచికిచ్చి పొరపాటు జరిగింది, నేను నాకు అప్పుడు జరగదు, విడాకులు ఇస్తా, నేను విడాకులు ఇవ్వాల్సిందే, ఈ అమ్మాయి కుదరదు అని చెప్పేసి పిల్లరా వాళ్ళ ప్రతివాదం చేసే అవసరం అయితే అప్పుడు విడాకులు ఇస్తాం పెళ్లి చేసుకున్నాక. అలాంటి భక్తులు అనుకున్నాం కదా, మార్మల్స్ పొందాం అనుకున్నాం, అందరిని గౌరవిస్తాం అనుకున్నాం. అలాంటి మార్మల్స్ పొంది అది చేసుకుందాం అనుకుంటే మాత్రం వ్యభిచారం నలుగురు ఎవరు తిరిగి వచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకుంటాడు ఎవడన్నా అని అంటాం మనం ఇప్పుడు. కానీ దేవుని మాట ఎంత కఠినంగా ఉంది పిల్లలు. ఈ కఠినమైనటువంటి మాటనే మనం జీర్ణించుకోలేనటువంటి మాటనే హోషేయ భక్తుడు ఎలా జీర్ణించుకున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. హోషేయ పిలిచాడు, హోషేయ అయ్యా చెప్పండి, మరి ఈ ప్రజలు నన్ను విడిచి విచారం చేస్తున్నారు, ఈ జనం ఈ దేశం అంతా, ఇలా బుద్ధి రావాలి, బుద్ధి రావాలి. నన్ను ఏం చేయమంటారయ్యా? నువ్వు ఏం చేస్తావంటే విచారం చేసేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో. మళ్ళీ ఆయనకి పెళ్ళి ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకో. నువ్వు నీ ఇద్దరికి పిల్లలు పుడితే ఆ పిల్లలు కూడా ఉంచుకో, నువ్వు నీ పిల్లలుగా పెంచుకో. వీళ్ళలా చేసుకోవాలి. మరి దేవుడు ఆ మాటను పిల్లరా ఆమె ఎంత ఖచ్చితంగా పాటించాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం, 3వ వచనం. చాలు వీళ్ళరా ఆయన పేరు కూడా చెప్పాడు, ఆయన పేరు గోమేరు, తండ్రి పేరు కూడా చెప్పాడు దిప్లాయిము కుమార్తె హోషేయ, దిప్లాయిము కుమార్తె. వ్యభిచార వృత్తున్నప్పుడు ఆ రోజుల్లో వ్యభిచార వృత్తుల్లో జీవిస్తా ఉన్న అమ్మాయి, ఆయన తీసుకొచ్చుకో, ఆయన పెళ్లి చేసుకో. అయ్యా ఇంకో మాట ఏదో చెప్పరాదు, ఇంకా ఈ బండరా ఎత్తుకుని నిలబడమంటావు, 4 గంటలు నిలబడతానయ్యా, రోజంతా తనలో పెట్టుకుంటానయ్యా, ఇది తీసుకొని 10 కిలోమీటర్ నడమని నడుతుంది, నేను ఆయన చేసుకోలేదయ్యా, నా వల్ల కాదయ్యా అని అన్నాడు. ప్రియులారా ఇక అసలు మారు మాటలు లేదు ప్రియులారు, మారు మాటలు మాట్లాడడానికి వస్తేనే లేదు ప్రియులారు. ఆ ఊరిలో లేడంట, ఊరిలో అబ్బాయి ఇక్కడ దిప్లైమంటే ఎవరు, దిప్లైమంటే ఎవరు అనగానే ప్రియులారా ఆ ఊళ్ళో వాళ్ళకి ఐడియా వచ్చింది. దిప్లైన్ నువ్వు కొత్త మంచి లేకున్నావు, దిప్లైన్ అడుగుతున్నావు. ఆ దిప్లైన్ ఒక కుమార్తె ఉందంట, ఆయన పేరు గోమేరు గురించి తెలుసా నీకు? తెలిస్తే మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారండి. ఆయన విచార వృత్తిలో జీవిస్తా ఉంది వీళ్ళరా. ఆయన దగ్గరికి వెళ్ళాడంట వీళ్ళరా, హోషేయ అమ్మా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను, వ్యభిచారం చేసే అమ్మాయిని, ఆ వృత్తిలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చానంటే వీళ్ళరా ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి ఏమనుకుంది? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా అని అంటే వీళ్ళరా ఏమనుకుంటుందంటే ఎంతో మంది చూస్తుంది ఎలాంటి బచ్చే కానీ వీళ్ళు ఒకడు టైంపాస్ ఏం చేస్తాను, చేసుకుంటావా చేసుకో అనుకుంటుంది పిల్ల. చేసుకో అంటే పిల్ల ఆయన పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు ఉంటారంట ప్రియులారా. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పోయిందంట ప్రియులారా. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ వదిలిపెట్టిపోయింది, వచ్చారు వృత్తులకి. మళ్ళీ దేవుడు మళ్ళీ పిలిచాడు, హోషేయ అయ్యా ఏది నీ భార్య? పోయిందయ్యా. మళ్ళీ ఓ పని చేయండి, ఆయన వదిలికాడికి పోయి ఆయన తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చుకొని భార్యలో అన్నాడు ప్రియులా. దేవుడు డబ్బులు తీసుకొని పోయి ఆయన తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి ప్రియులారా మళ్ళీ భార్య తీసుకొని భార్యగా ఉంచుకున్నాడు ప్రియులారా. ఎంత కఠినమైనటువంటి మాట, ఎంత కష్టం ప్రియులారా. ఈ ఆజ్ఞ, ఈ దేవుడి యొక్క ఆజ్ఞ మనం అంటే గైకొండమైనటువంటిది. ఒక పురుషుడు వాడు ఎంత భక్తుడైనా సరే ప్రియులారా, నిజంగా ప్రియులారా, ఎంత పరిశుద్ధాత్మ ఉన్నా సరే ప్రియులారా, ఎంత దేవుని యొక్క ఆత్మతో కమ్ముకున్న ప్రియులారా, ఒక మానవుడు అంటే ఒక మగవాడు ప్రియులారా ఈ పని చేయగలరా ప్రియులారా? దేవునికి ప్రియులారా తను అప్పగించుకోకపోతే, ఈ ప్రపంచానికి సంబంధం లేకుండా ప్రియులారా దైవాత్మకు అప్పగించుకోకపోతే ప్రియులారా తను ఆ పని ఎవరైనా చేయగలరా ప్రియులారా? ఒకసారి ఆలోచించండి, ఎవరైనా ఆ పని చేయగలరా ప్రియులారా? నిజంగా అట్లా ఆలోచించడం, అట్లా దేవుడు చెప్పినటువంటి ఆ పని చేయడం ప్రియులారా. ఆ పని చేయడం ఎంత కష్టం అంటే అబ్రహాం చెప్పాడు, అబ్రహాం నీ ఊరు పెట్టి నేను చూపించే దేశానికి పో, అది ఒక బాగా ఉంది, సర్లే అయ్యా అన్నాడు. దాంట్లో కూడా బోర్డు త్యాగం ఉంది. ఊరు చేసుకున్నాడు అబ్రహాం. అయ్యా వెళ్ళిపోమంటున్నా, మరి భార్య తీసుకొని పోవాలి, ఛార్జీ డబ్బులు లేవు, ఏదైనా కారు ఏర్పాటు చేయ్యా, తినడానికి తిండి లేదు, దాని ఖర్చులు లేవు, అయ్యా ఏదైనా ఒకటి చెయ్యా, ఏం అడగలేదు ప్రియులారా. సరే అన్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రియులారా. దేవుని మాటని ఎలా కట్టుబడ్డాడు మీరు ఒకసారి ఆలోచించిన ప్రియులారా. అబ్రహాం దేవుని మాట కట్టుబడ్డాడు, నోవాహు దేవుని మాట కట్టుబడ్డాడు. నోవాహు 3 అంతస్తులు ఓడలను తయారు చేసుకో, చిత్సారక బాంతో నువ్వు నీ దాంట్లో ప్రవేశించిన మీ 8 మంది దాంట్లో ప్రవేశించారు ప్రియులారా. 120 సంవత్సరాలు చేశారు వాడనే. 120 సంవత్సరాలు ఎందుకు బతుకుతున్నారా నోవాహు అంటే, మేము వాడి కంటే బతుకుతున్నాం అన్నట్టు చేశారు వాళ్ళు. ఇల్లు వాడ కంటే వేరే యాక్టివిటీస్ ఏదో ప్రియులారా. పెళ్లిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, వీకెండ్స్ అని కానీ, సరదాలు అని కానీ, ఇంకా షికార్లు కానీ ఏం లేవు ప్రియులారా. ఇంటికి వచ్చావా, వాడకాడికి పోయావా, ఇంటికి వచ్చావా, ఆ జీవితమే 120 సంవత్సరాలు ప్రియులారా. ఒక వారం కాదు, 2 వారాలు కాదు, 120 సంవత్సరాలు దేవుడు మాట వాళ్ళు ఆ విధంగా ప్రియులారా గైకొన్నారు ప్రియులారా. అందుకని వాళ్ళకి రక్షణ కలిగింది ప్రియులారా. మాట చెప్తాను మీకు, ఎవరైనా నోవాహు భార్య గురించి కానీ, నోవాహు కొడుకుల గురించి కానీ ప్రసంగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రసంగాలు ఎప్పుడన్నా మీరు ఉన్నారు? నోవాహు గురించి చేయించలేండి, నోవాహు కొడుకుల గురించి ప్రసంగం. మరి మనమంతా నోవాహు కొడుకుల గురించి వచ్చినటువంటి వాళ్ళమే. ఈ ప్రపంచంలో మనుషులంతా సరిపోతే ఒక మాట చెప్పాలంటే నోవాహు భార్య ముసలోళ్ళు అయిపోయారు. ఆ 3 కొడుకులు 3 కోడల నుంచి వచ్చినటువంటి సంతానం ఇవాళ మనమందరం. ఈ ప్రపంచం చాలక ఈ సంతానానికి చంద్రమండలంలో ఉందామా, అంగార గ్రహంలో ఉందామా, బృహస్పతి గ్రహంలో ఉందామా, ఎక్కడ ఉందామని ఆకాశంలో పోయి ఆలోచిస్తున్నారు ప్రియులారా. ఇప్పుడు ఈ భూమి చాలక ఇంతమందిని ఎలా డెవలప్ చేశాడు దేవుడు ప్రియులారా నోవాహు కుటుంబంలో నుండి. ఒకసారి మీరు ఆలోచించిన ప్రియులారా, నోవాహు అంతగా దేవుడి మాట విన్నాడు ప్రియులారా. నోవాహు ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి జనానికి మూల పురుషుడిగా మారాడు ప్రియులారా, మూల పురుషుడిగా మారాడు. నువ్వు ఎలా వింటున్నా దేవుడి మాటనే? నేను చెప్పాను, మీరు ఎలా వింటారో. కొంచెం అనుకూలంగా ఉంటే దేవుడి మాట వింటాం, అనుకూలం తప్పింది అనుకోండి. నేను అందుకే చెప్పా, అనుకూలం అయితే పాటిస్తాం, అనుకూలంగా లేదనుకో నీకు అయ్యగారు కాదు, దేవుడు చెప్పిన కూడా పాటించాం. మన భక్తి అనమాట ప్రియులారా. కానీ మీరు హోషేయ భక్తుడు మీరు గమనించండి, హోషేయ భక్తుడికి ఎంత కఠినమైనటువంటి మాట అది. వ్యభిచారం చేసి అమ్మాయిని చేసుకోమనే మాట ఎంత కఠినమైనటువంటి మాట అది. ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ తెచ్చుకో అనేటువంటి మాట. అయ్యా నువ్వు ఏదో మొట్టమొదటి చేసుకున్నా, వెళ్ళిపోతే మళ్ళీ తెచ్చుకోమంటున్నావు, అసలు 3 పిల్లలు ఉంటారు దానికి, దాని ఆ పిల్లలు కూడా నేనే సాగుతున్నా, ఇది ఈ గొడవ అంతా ఏంటి దేవుడా అని చెప్పేసి వచ్చే ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు పిల్లారా. నువ్వు దేవుడి మాటలు చెప్పమంటే, నువ్వు దేవుడి మాటలు చెప్తానికి పక్కింటికి పోతే
ఎప్పుడు ఈ అమ్మాయికి ఎప్పుడు ఎప్పుడు గొడవేనా అని కనుక ఆ ఇంట్లో ఎవరన్నా అంటే రెండోసారి ఇంటికి పోకూడదట. అక్కడికి ఏదో నీ తలకాయ తీసేసినట్టు, అక్కడికి ఏదో బోర్డు అంత కష్టపడ్డట్టు, అక్కడికి ఏదో యేసుప్రభు గురించి నీకు అసలు ఈ ప్రపంచంలో ఎవరు పని చేయట్లేదు, నేను ఒక్కదానే పని చేస్తున్నాను, నేను ఆ ఇంటికి పోతున్నాను తిట్టారు. ఏం తిట్టారు నేను? ఈ అమ్మాయికి ఎప్పుడు గొడవే అని అంటారు అంతే. ఆమె భర్త వచ్చినప్పుడు నువ్వు పోయి ఆమె వ్యవహారం చెప్తున్నావు కావాలి, ఆమె భర్త మాట్లాడుతున్నట్టుగా ఏం మాట్లాడకూడదు యేసుప్రభు గురించి. అదేగా మనం దేవుడి మాటలు చెప్పేటప్పుడు మనకు వచ్చినటువంటి హింస. ఆనాడున్నటువంటి భక్తులు పిల్లలా దేవుడి మాటలు చెప్పడానికి ఎన్ని హింసలు పడ్డారు పిల్లలా. స్టెఫెను రాళ్ళతో గుర్తు చెప్పారు, పేతురుని తలకిందులుగా సిలివేశారు, దేవుడి మాట చెప్పినందుకు బట్టల మంది తిత్తి తీసి వదిలేశారు. తిత్తి తీసి వదిలేశారండి. మన ఇండియాకి వచ్చినటువంటి తోమాని సోలాలతో గుర్తు చెప్పారు. యేసుప్రభు తమ్ముడు యాకోబుని గొడ్డలతో నరికి చంపారు. అపోస్తులైన పౌలుని గంట గొడ్డలతో ఒడ్డు మీద తలపెట్టి నరికి చంపారు. పిల్లల ఎంతో మంది భక్తులు ఈ దేవుని మాటలు చెప్పడానికి ప్రాణాలు అర్పించారు, ఆస్తులు అర్పించారు, జీవితం అర్పించారు. పిల్లల నీ పరిస్థితి ఏంటంటున్నా నేను? నిన్నేమన్నా తాగుబోతుడు చేసుకోమన్నాడా, తిరుగుబోతుడు చేసుకోమన్నాడా? నీకేమన్నా అంత కఠినమైనటువంటి మాట చెప్పాడా? అంత కఠినమైనటువంటి పదాలు ఏమన్నా నీకు చెప్పాడా? అబ్రాహాము చెప్పినట్టు నీ ఊళ్ళో తీసుకోమని చెప్పాడు నీకు? అమ్మ నువ్వు వాటాయం చేసుకోమని నోవాహు చెప్పినట్టు చెప్పాడా? వ్యభిచార సంబంధమైనటువంటి వ్యక్తిని చేసుకోదు, వాడు చేసుకుంటే నీకు పరలోకం నీతో అన్నాడా? అన్నైతే నీకు ఒక మాట చెప్పి ఏంటంటే సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించు. అదే నీ చెప్పింది. దేవుని మాటలు చెప్పు. ఇది కూడా చేయలేవా? ఇక దేవుని మాటలు కూడా చెప్పలేవా? గుళ్ళో ఉన్న దేవుని మాటలు బయట చెప్పలేవా? బైబిల్లో చదివినటువంటి దేవుని మాటలు బయట కూడా చెప్పలేవా ప్రియులారా? మరి ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి ఏంటి? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేవుని మాటని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూడండి ఒక మాట చదివిస్తా బైబిల్లో నుంచి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. చాలు. నేను పిలువగా మీరు వినకపోతుంది. ఎంత నిర్లక్ష్యం అంటే ఏం కాదులే, ఏమైతే నేను అమ్మాని చూపిస్తాను కనుగొట్టి నేను మనం ఏమనుకుంటున్నాం అక్కడ చెప్పాడు. ఆ మాట చదివిస్తాడు రేపు. నలభై 9వ అధ్యాయము 50వ అధ్యాయము కీర్తనల గ్రంథం 21వ వచనం. చాలు. చాలా మంది దొరకలేదమ్మా. ఎవరు ఇప్పుడు చదివింది? ఏమా కొంచెం ఆసక్తి తీయచ్చు. నువ్వు కూడా అదనం పెళ్లి తిరగక నువ్వు చదువుతుంది. వారం ఉంది మరి పాపం వాళ్ళకే అంటే ఎప్పుడైనా ఒకనాడు తిరగేస్తుంటారేమో, వారానికి ఒకనాడు. నువ్వు రోజు తిరిగేస్తున్నామో నాకు తెలియదు అసలు. అందుకే దొరుకుతుంది. రోజు తిరిగేసే వాళ్ళకి తొందరగా దొరుకుతుంది. రోజు కిచెన్లో పోయే వాళ్ళకి గ్లాస్ ఎక్కడ ఉందో, ప్లేట్ ఎక్కడ ఉందో, అంటే కంచాలు ఎక్కడ ఉండే, మంచాలు ఎక్కడ ఉండే, రోజు ఇంట్లో శుభ్రం చేసేటువంటి భార్య ఉంటే భార్య తెలుసు. చుట్టం వస్తుంది, ఒకరోజు చుట్టం వచ్చింది, చుట్టానికి తెలిసింది. ఆ గ్లాస్ అంటే చుట్టానికి తెలుస్తుంది. పిల్లరా రోజు తిరిగేసేవాళ్ళే తెలుస్తుంది. మరి రోజు తిరగేయడం నేను ఆశ అవుతుంది. మరి ఇక్కడ అద్భుతమైన మాట దేవుడు మాట నడుచుకోండి. 21వ వచనం. ఇంటి పనులు నీవు చేసినను నేను మౌనిన ఇంటిని నువ్వు ఇన్ని చేస్తున్నా కూడా నేను మెదలకుండా ఉందా? రే జాగ్రత్త, నువ్వు ఇన్ని చేసినా కూడా నేను మౌనంగా మెదలకుండా ఉన్నాను. అందుకని నువ్వేమనుకున్నావు తెలుసు నా గురించి? నేను కూడా చెప్పరే నీలాంటి వాడు నేను అనుకుంటున్నాను. నేను కూడా నీలాంటి వాడినే అనుకుంటున్నావు. కాదు సుమా,
మీలాంటి వాడిని కాదు. నాకు ఆ బ్రదర్ చెప్పారు ప్రియులారా, దేవుడి ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుందంట ప్రియులారా, చాలా భయంకరంగా ఉంటుందంట దేవుడి ఉగ్రత. పరో రాజు అన్నాడు, ఎవడరా నీ దేవుడు అంటే? యెహోవా అంటే ఎవడు? నేను మిమ్మల్ని పోనిచ్చుటకు యెహోవా అంటే ఎవడు? దేవుడు ఉన్నాడంటే మాట యెహోవా అంటే ఎవడా? చూపిస్తాను ఆగరా అన్నాడు దేవుడు. చూపిస్తాను యెహోవా దేవుడు. ప్రియులారా, అర్ధరాత్రి సంహారదూత బయలుదేరింది. సంహారదూత రాజుగారింట్లో ఉన్నటువంటి తొలిచూరు సంతానం కూడా, రాజుగారింట్లో మొదలుకొని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీ వరకు మొదట పుట్టినటువంటి సంతానం మొత్తాన్ని చంపుకుంటూ పోయింది. ప్రియులారా, ఎవడు వల్ల కాలేదు రక్షించడం, ఎవడు వల్ల కాలేదు ప్రియుల రక్షించడం. దేవుడి యొక్క ఉగ్రత అంటే అట్లుండదు ప్రియులారా, దేవుడి యొక్క కోపం అంటే అట్లుండదు ప్రియులారా. నీకు ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు ప్రియులారా. దేవుడి యొక్క ఉగ్రతలో ఉంది, దేవుడి యొక్క కోపంలో ఉంది ప్రియులారా, చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చదువుకున్న దాంట్లో ఏమంటాడంటే, నేను మౌనంగా ఉన్నానని నేను కూడా నీలాంటి అనుకుంటున్నావురా? కాదు, నీలాంటి కాదు. నేను ఎందుకు మౌనంగా ఉన్నానంటే, నా కూతురు మారు మనసు పొందుతుందని మౌనంగా ఉన్నా, నా కొడుకు మారు మనసు పొందుతాడని మౌనంగా ఉన్నా. వాడే మారు మనసు పొందుతాడులే, వాడే తెలుసుకుంటాడులే, నా ప్రేమను అర్థం చేసుకుంటాడులే అని నేను మౌనంగా ఉంటే నన్ను కూడా నీలాంటి వాడు అనుకుంటున్నావు కదా, నన్ను కూడా నీలాంటి చేతగానేటువంటి వాడిని నువ్వు అనుకుంటున్నావు ఏంటి? కనుక నేను అలాంటి వాడిని కాదు, నా ఉగ్రతను నువ్వు తట్టుకోలేవు, నా ఉగ్రతను నువ్వు తట్టుకోలేవు. పిల్లరా, మీరు ఒకసారి ఆలోచించండి పిల్లరా, ఎందుకంటే లేఖన భాగం మనకి సర్విస్తాము పిల్లరా. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటే ఎంత నిర్లక్ష్యంగా మనం చేస్తున్నాం అనేటువంటి మీరు ఒకసారి ఆలోచించండి పిల్లరా. నేనేమంటానంటే అంత నిర్లక్ష్యం పనికిరాదు మనకి, అంత నిర్లక్ష్యం పనికిరాదు మనకి ప్రియులారా. ఎందుకంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. యెహోషువ ఒక మాట చెప్పాడు దేవుడు, ఎరుకో కోటలు ఎక్కడ పోతాయి అని అడిగాడు ప్రియులారా. ఇదిగో ఎరుకో కోటల చుట్టూ తిరిగి రోజుకోసారి యెహోషువ సైన్యములు వెళ్ళి యెహోవాకు జయము, సైన్యాధ్యక్షుడైన యెహోషువకు జయము అని ఆ ఎరుకో కోటల చుట్టూ తిరగడం అన్నాడు ప్రియులారా. రోజుకోసారి తిరిగారు ప్రియులారా. వాళ్ళు తిరగక ముందు నేనైతే ఏమడుగుండండి దేవుణ్ణి, ఊరికినే సైన్యములు గదిపెట్టి యెహోవాకు జయమని అంటే గోడలు కూలిపోతాయా? నేను చెప్పండి, వాళ్ళు పోతాయా? అక్కడ దాకా ఎందుకంటే ఆ గోడ ముందు నిలబడి మీరు స్తోత్రం 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 అనండి, గోడ గురించి తెలుసుకుందాం. ఏది నవ్వుతారే ఒకటి. కానీ ప్రియులారా, ఎంత నమ్మకం అంటే యెహోషువకి, అయ్యా గోడ లేకపోతే యెహోవాకు చేయము, యెహోవాకు చేయము, యెహోషువకు చేయమని తిరగమంటావే, గోడ లేకపోతే అని అడగల. ఎందుకు నాకు ఆ బాధ ఎందుకు, ఆయన చెప్పాడు నేను చేస్తాను. అది యెహోషువ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆయన చెప్తున్నాడు నేను చేస్తాను. అలాగే నోవాహు కూడా అంతే, నోవాహు కూడా అంతే. అయ్యా 500 సంవత్సరాలు నిందారహితుందని చెప్పేవే, 500 సంవత్సరాలు నీతిమంతుడని చెప్పేవే, ఈ 500 సంవత్సరాలు చిన్న తప్పు కూడా లేకుండా నడిచానే, నా కృప నీకుందన్నావే, నాతో పాటు నడిచానన్నావే, ఈ తరపు వారిలో నిందారహితుడు వారు అన్నావే నన్ను, నేను వాడు చేసుకోకుండా నువ్వు నన్ను రక్షించకూడదా అని అలా దేవుడు గట్టిగా చెప్పాడు, వాడు చేసుకుంటేనే రక్షించబడతావు, లేదంటే ఆ జనంతో పాటు నువ్వు తెచ్చిపోతావు అన్నాడు. పిల్లలు ఉన్నారు మీకు? ఉన్నారు. భార్యగా ఉన్నారు. మీ భార్య, నీ పిల్లలు, నీ కోడలు కూడా వాడు తయారు చేసుకుంటే బతుకుతారు మీరు, లేదంటే చచ్చిపోతారు మీరు. మారు మాట్లాడకుండా, ఎదురు మాట్లాడకుండా 120 సంవత్సరాలు వాడు తయారు చేశాడు పిల్లలు. ఎవరు సహాయం చేయలేదు పిల్లలు. అందుకనే 120 సంవత్సరాలు పట్టి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరు సహాయం చేయాలి? కనీసం ఆ ఊళ్ళోనే ఏకులు ఉన్నారు, ఎవరాలు ఉన్నారు పిల్లరా, కనీసం వచ్చేసి చూడలేదు పిల్లరా. ఈ వేసి ఇక్కడ పట్టండి, ఆ చక్కిటి పెట్టండి అని కూడా అనలేదు పిల్లరా. నవాను బా ఏం కష్టపడుతున్నావా, ఈ డబ్బులు తీసుకొని కూలను పెట్టి చేయించు అని అనలేదు ఎవరు పిల్లరా. నవానే చేశాడు, నోవా బాగా చేసింది. నోవాతో మాట్లాడాడు, నోవా వారితో మాట్లాడా, నోవాతో మాట్లాడి దేవుడు కొడుకులతో మాట్లాడా, నోవాతో మాట్లాడాడు కోడలతో మాట్లాడా. నోవాహు మానేందే, నా భర్తతో మాట్లాడితే నాతో మాట్లాడంటే అది ఆమె యాక్సెప్ట్ అయింది పిల్లరా. నోవాహు కొడుకులు మా నాన్నతో మాట్లాడితే మాతో మాట్లాడంటే వాళ్ళు యాక్సెప్ట్ అయ్యారు పిల్లరా. నోవాహు కోడల్లో మా మామయ్యతో మాట్లాడితే మాతో మాట్లాడంటే నోవాహు యొక్క సాక్ష్యం పిల్లరా. కొడుకు దగ్గర పనిచేసి, కొడుకు దగ్గర పనిచేసింది, భార్య దగ్గర పనిచేసింది, తన కోడల దగ్గర కూడా పనిచేసింది పిల్లరా. మా మామయ్య నువ్వు బాగా చేస్తాడు కానీ మా మామ అంత మనట్టుకోలేదు, మంచోడు కాదు మా మామ అని చెప్పలేదు పిల్లరా. కోడల్లో
ఎందుకంటే కోడలు కూడా మా మామతో దేవుడు మాట్లాడితే, మా మామయ్యతో దేవుడు మాట్లాడితే మాతో మాట్లాడినట్టని వాళ్ళు కూడా యాక్సెప్ట్ అయ్యారు పిల్లరా, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు పిల్లరా. వాడను తయారు చేయడానికి వాళ్ళు కూడా కొత్త కోడలు కూడా పిల్లరా నిమగ్నమై వాళ్ళతో పాటు పనిచేసిన పిల్లరా ఆ వాడలు ప్రదర్శించారు వాళ్ళు కూడా పిల్లరా. నేనేమంటున్నానంటే దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని నిర్లక్ష్యంగా కాకుండా, బద్ధకంగా కాకుండా హృదయపూర్వకంగా చేయగలవా? చేస్తావా? అబ్రహాం అలా చేశాడు ఇంకా ముందు ఆలోచించకుండా. అబ్రహామును దేవుడు విశ్వాసం తండ్రిగా చేశాడు. నోవహు చేశాడు పిల్లలు ఇంకా ముందు ఆలోచించకుండా. నోవహుని ఈ తరానికి మూల పురుషుడిగా చేశాడు పిల్లలు దేవుడు. పిల్లరా యెహోషువ చేశాడు పిల్లరా. యెహోషువ చేతిలో 31 మంది రాజులు యుద్ధంలో ఓడిపోయేట్టుగా దేవుడు చేశాడు పిల్లరా. యుద్ధంలో ఓడిపోయేట్టుగా యెహోషువ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే మంచుడి బుద్ధి మాంసం కాడ బయటపడుతుందంట. అంటే మాంసం మంచేటప్పుడు మంచి ముక్కలు ముందేసుకుంటాడు. ఇదిగోనే మొక్క, ఇదిగోనే అంటే అది అంటాడు పిల్లరా. ఒక మంచి మొక్క వచ్చింది అనుకో, అది ఇక్కడ వేసుకుంటాడు. ఇక్కడ ఎందుకు నాదే ఇదిగో మంచి అంటే మంచి మొక్కలు నా దగ్గర అది మంచోడి బుద్ధి మాంసం కాడ బయటపడుతుంది. కానీ యెహోషువ అలా చేయలేదు. ఆ భూములు పంచేటప్పుడు పిల్లరా అతను పంచుకోకుండా ఆ భూమి అంతా పిల్లరా ఇశ్రాయేలు 12 గోత్రాలు పంచాడు పిల్లరా. అంతా పంచిన తర్వాత పెద్దలు ఉన్నారంట ఇశ్రాయేలు పెద్దలు. ఓ యెహోషువ నువ్వు సర్వసైన్యాధ్యక్షుడు బలే నువ్వు పంచుకోకుండా నాకంతా పంచాడు. నాకెందుకంటే నాకు అవసరం లేదు, నా దేవుడు కదంతా మీరు పని చేసుకోండి, అటు కుదరదు అని చెప్పేసి పిల్లరా మళ్ళా పెద్దలంతా కలిసి ఆ యెహోషువకు మాట ఇచ్చి యెహోషువ భూములు పంచారు పిల్లరా. నిజంగా పిల్లల యెహోషువ చరిత్రలో మిగిలిపోయాడు. నేనేమన్నానంటే దేవుడు అప్పగించినటువంటి పనిని బద్ధకంగా కాకుండా, అశ్రద్ధగా కాకుండా, నిర్లక్ష్యంగా కాకుండా పిల్లరా అది ఎంత కష్టమైనా, నేనేమంటానంటే హోషేయాకు అప్పగించినంత కష్టమైన పని ఎవరికి అప్పగించలేదు దేవుడు. అవునంటారు కాదండి చెప్పలే, అవునంటారు కాదంటారా? హోషేయాకు అప్పగించినటువంటి పని ఎంత కష్టమో మీరు ఒకసారి ఇంటికి పోయిన తర్వాత మనసు నుంచి ఆలోచించండి. అబ్రహాముతో ఊరు దాటిపోమన్నాడు, నోవాహుతో ఓడ తయారు చేసుకోమన్నాడు, యెహోషువతో యెహోవాకు చేయమని గోడ మీద మాట్లాడి గోడలు కూలిపోతాయి అన్నాడు, మోషేతో నా సేవ చేయాలని చెప్పేసి అన్నాడు పిల్లరా. ఎంతోమందికి ఎన్నో పనులు అప్పగించాడు పిల్లరా. కానీ హోషేయ భక్తులు మీరు గమనించండి, వ్యభిచారం చేసేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకో. ఎంత కష్టమైనటువంటి పని ఆ పని. ఆయన పిల్లలు పుడితే ఆ నీ పిల్లలను పెంచుకో, మళ్ళీ వెళ్ళిపోతే ఆ అమ్మాయి వ్యభిచార వృత్తులకి తీసుకొచ్చుకొని మనం నీ భార్యగా చేసుకో. ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు వాడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మనం నీ భార్యగా చేసుకో అమ్మాయిని. ఇది ఎంత కష్టమైన పని పిల్లరా. దేనికోసం చేస్తున్నాడు హోషేయ భక్తుడు? ఈ జీవితం పిల్లరా 3 నెలలది. ఈ జీవితం ఎంత కాలం ఉన్నా కూడా ఇక్కడ ఎంతో కాలం మనం ఉండవని, ఏదో ఒకనాడు చనిపోతామని, ఈ శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క జీవితం శరీర శాశ్వతమైనటువంటి కాదని, ఈ లోకం శాశ్వతమైనటువంటి కాదని, ఎప్పటికైనా దేవుని యొక్క రాజ్యం చేరాలని, ఈ ప్రపంచాన్ని నమ్మకుండా, ఈ ప్రపంచ సంబంధమైనటువంటి ఆశలు నమ్మకుండా, తన ఒంటిని నమ్ముకోకుండా ప్రియులారా, దేవుని మీద ఆధారపడి ప్రియులారా, దేవునికి అప్పగించుకుని ప్రియులారా, దైవాత్మక నినాదులుగా దూరంగా అప్పగించుకున్నటువంటి దైవ భక్తుడు కనుక హోషేయ భక్తుడు ప్రియులారా, ఆ మాటను కూడా మనం మాట్లాడకుండా ప్రియులారా ఆయన నుంచి తన భార్యగా చేసుకున్నాడు ప్రియులారా. అది ఎంత కష్టమైనా సరే నేను ఒకటే చెప్తున్నాను ముగించేటప్పుడు, ఎన్ని కథలైన బైబిల్లో చెప్పనండి, నేను చెప్పేది ఒకే ఒక పాయింట్. ఎందుకంటే మీరు చేసిన దేవుడు అప్పగించినటువంటి పనిని నిర్లక్ష్యంగా బద్ధకంగా కాకుండా హృదయపూర్వకంగా దేవుని మాటలు దేవుడు అప్పగించినటువంటి పని చేయాలి. నీకు అప్పగించిన పని ఏంటంటే దేవుడు అప్పగించింది సువార్తను ప్రకటించు అనేటువంటి. అయ్యప్ప నగర సంఘం మీరు సువార్తను ప్రకటిస్తే ఈ బిల్డింగ్ ఎప్పుడు పడగొట్టాల్సి వచ్చేది. అందుకని ప్రకటించలేదు కదా. మళ్ళీ బిల్డింగ్ పడగొట్టి సుధాకర్ గారికి మన ఖర్చులు కట్టలేదు. కానీ మీరు ఎవరికి చెప్పకుండా లేకుండా ఉంటున్నారు కదా, అదే కదా కాన్సెప్ట్. అసలు రేపు ఈశ్వరుడు బల ముందు నిలబడినప్పుడు నిన్ను అడుగుతాడు ఈ కథ ఏంటో అప్పుడు జరుగుతుంది. మరి రేపు ఈశ్వరు వాడు బల ముందు మనం నిలబడినప్పుడు అమ్మాయి ఎంతమందికి చెప్పావు, ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు, నేను ఇచ్చినటువంటి మీరు తాగేవా, బాగా 70 సంవత్సరాలు తాగేవా, నేను ఇచ్చిన ఆహారం 70 సంవత్సరాలు తిన్నావా, నేను ఇచ్చినటువంటి ఆరోగ్యం 70 సంవత్సరాలు అనుభవించావా, నేను భర్తలు ఇచ్చానుగా అనుభవించావుగా, భార్యలు ఇచ్చానుగా అనుభవించావుగా, పిల్లలు ఇచ్చానుగా అనుభవించావుగా, ఆరోగ్యం ఇచ్చానుగా అనుభవించావుగా, తర్వాత ఉద్యోగాలు ఇచ్చానుగా అనుభవించావుగా, వ్యాపారం ఇచ్చానుగా అనుభవించావుగా, నేను ఇచ్చిన ఈవులన్నీ అనుభవించావమ్మా, నా కోసం ఏం చేశావు?
ఒక్క మాట చెప్పాను నేను మీకు, ఏంటంటే అనేకులు దేవుడి మాటలు చెప్పండి, అదే సువార్త. ఇది కూడా మనం చేయకపోతే, నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నుండి, ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ప్రాక్టీస్ చేయండి. అయ్యా ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాను నేను, ఏంటంటే సువార్త ప్రకటిస్తాను ప్రభువా, మా ఇంట్లో ప్రకటిస్తాను, ఇంటి బయట ప్రకటిస్తాను, నా ఫ్రెండ్స్లో ప్రకటిస్తాను, నా వాడకట్లో ప్రకటిస్తాను. అయ్యా నువ్వు గొప్పవాడు అని, నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు మా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చావని, మా కోసం సిలువలో చనిపోయావని, మమ్మల్ని మీ యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రభావం మేము ఎక్కడున్నారయ్యా నిన్ను, నువ్వే మమ్మల్ని ఎదుర్కొంటా భూమి మీదకి వచ్చావు. అయ్యా నీ మాటలు అనేకులకు తెలియజేస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభావ. అనేకులకు తెలియజేసేటువంటి విషయంలో నన్నైనా వాళ్ళ దగ్గర నడిపించు, లేదంటే వాళ్ళైనా నా దగ్గర తీసుకురామని ఈ రోజు నుండి ప్రియులారా వచ్చే ఆదివారం వరకు ప్రార్థన చేద్దాం మనం ప్రియులారా. చేద్దాం వద్దా? చెప్పాలి మీరు, చేద్దాం వద్దా? తలకాయ ఒక నోట్లు చెప్పండి. నేను అసలు పొద్దున్నే టిఫిన్ చేయలేదు. పాపం సిస్టర్ గారు నా మీద జాలి పెట్టి అసలు బాగుంచారు ప్రియులారా, తీసుకొచ్చి పెట్టారు. ఆ 3 కప్పులు అయినా బాగుండేది, ఒక్కపే నా వాటని ఒక్కపే నాకు చూసుకున్నాను నేను. పైగా కొంచెం దాంట్లో పంతాలు వేసుకొచ్చినా బాగుండేది సిస్టర్ గారు, పంతాలు వేసుకొచ్చినట్టు సరిపోయేది దోస్. అప్పుడప్పుడు పంతాలు కలిపి అయ్యగారు కాఫీ ఇస్తారు. ఆ పంతాలు కూడా సార్ నేనంటే ఏమంటారంటే, మీరు మాట్లాడబోయేదానికను ఈ దోసులు సరిపోతే తాగండి అక్కడ పిల్లలు. ఆయన నిజమే అనిపిస్తుంది నాకు పిల్లలు. అట్ట చేసినా బాగుంటుంది సిస్టర్ గారు పిల్లలు, తప్పకుండా అవ్వాలి ఏమంటారు కడుపులో పోసారు పిల్లలు. అంటే నేనైతే గట్టి మాట్లాడుతుంటే మరి మీరు అసలు మాట్లాడుకుంటే చెప్పండి పిల్లలు. ఒక మంచి నిర్ణయం తీసుకుందామా లేదా? అది అలా మాట్లాడాలి, తీసుకుందాం. ఏంటా నిర్ణయం అంటే ఈ రోజు నుండి దేవుడి మాటలో మన ఫ్రెండ్స్ చెప్తాం, లేదంటే మన వాడకట్లో చెప్తాం, లేదంటే మన తల్లిదండ్రులు మనకు ఎవరు అనుకూలం ఉంటే వాళ్ళకి చెప్తామండి. దేవుడి మాటలు ఎక్కడికి ఏమో వ్యభిచారం చేసి చెప్తున్నాం, విగ్రహాలు చెప్తున్నావా, లేఖాట్లాడమని చెప్తున్నాం, నేను తప్పుడు మాటలు చెప్తాం. మనం దేవుడు గొప్పవాడు, యేసయ్య గొప్పవాడు, రెండు యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు నమ్ముకుంటే చెప్తాం మనం ప్రియులారా. అదేగా మనం చెప్పేది, మరి అదేగా మనం చెప్పేది ప్రియులారా. అక్కడి తప్పుడు మాట మనం ఏం చెప్పంగా, ఈ మాట చెప్పని భయం ఉంది ప్రియులారా. ఈ మాట చెప్పేటప్పుడు ఎవరన్నా నేను ఏమన్నాడు అనుకో, నెలకొనుకో నీ యొక్క దాని అంటారంటే నీ యొక్క బలం పరలోకంలో అధికం అవుతుంది ప్రియులారా. దేవుడి మాట ఎప్పుడు ఈ అమ్మాయి ఈ గురించి చెప్పాలా, యేసుప్రభు గురించి చెప్పింది కనపడకూడదా అని కూడా అన్నాను అనుకో. నువ్వు చెప్పేటువంటి అమ్మాయి ఎవరైనా ఉంటే ఆ అమ్మాయి భర్త అన్నాడు అనుకో, లేదా ఆమె తల్లిదండ్రులు అన్నారు అనుకో, ఓపిక పట్టు. ఆ మాత్రం ఓపిక లేదు దాన్ని దేవుడి కారణం ఎట్లా వస్తుంది ప్రియులారా. యేసుప్రభు వారు ఎంత ఓపిక పెట్టారు ప్రియులారా. ఒకటే మనం తెలుసుకోవాల్సింది, యేసు ప్రభు గురించి అనేకులకు మనం చెప్పాలి. ఇది యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ ప్రియులారా. ఎవరికి చెప్పాడో తెలుసా? నా నమ్మకం లేనడో చెప్పాడు ప్రియులారా. ఆ మాట నమ్మకం లేనడో చెప్పాడు. చూడండి, ఆ మాట చదవండి, చివరిగా ఆ మాట చదువుకొని మనం ముగించుకున్నాం ప్రియులారా. మార్కు సువార్త 16:15 వచ్చిన ఎవరికో తెలిసి మాట చెప్పింది తన 12 మంది చెప్పాలి, 12 మంది శిష్యులకి. మనందరం కూడా బైబిల్లో ఉన్నటువంటి మాట పిల్లారు, మనందరం కూడా దేవుడి మాటలు అనేకులకి చెప్పాలి అనేటువంటి మాట పిల్లారా. ఇక్కడ మాట చెప్తాం మీకు. యేసు చనిపోయారు, యేసు సమాధి కట్టి బయలుదేరి వస్తున్నారు శిష్యులు, స్త్రీలు. ఏం తీసుకొని పోతున్నారు చెప్పండి మీరు నాకు. యేసు సమాధి కడికి ఏం తీసుకొని బయలుదేరారు అమ్మా? సుగంధ ద్రవ్యాలు. ఎందుకు సుగంధ ద్రవ్యాలు? ఎందుకు చెప్పండి, ఎందుకు సుగంధ ద్రవ్యాలు? బాడీకి రాద్దామని, వాసన పడుతుందని, ఆ రాయంలో వెళ్ళిందని వాసన వస్తుంది, బాడీకి వాసన రాకుండా రాద్దాం, కాసేపు నిలబడవచ్చు బాడీ దగ్గర మనం అని సుగంధ ద్రవ్యాలు తీసుకొని బయలుదేరారు. అంటే ఏంటో తెలుసా మీకు? యేసు ప్రభు నేను లెగుతానన్నాడు, లెగుతాననే మాట మీద నమ్మకం లేదు. నమ్మకం లేక ఇది అత్తరు తీసుకొని బయలుదేరారు పిల్లలు. అక్కడికి నమ్మకం లేదు, మనం కూడా ఉంది. ఏమాత్రం నమ్మకం లేదు. ఆరాధన ఉంటుంది, కాంతులు ఉంటాయి, ప్రార్థన ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ నమ్మకం మాత్రం ఉంటుంది. భయపెచ్చుగా మళ్ళీ మోటు మాట ఉంటాయి. గాలిలో తిరుగుబట్టి దేవుడు అంటే ఆదిభావం ఉంటుందా? మరి ఆదిభావం ఉంటుందా? దేవుడు చెప్తే ఆదిభావం ఉంటుందా అని మీరు అడుగుతున్నారేమో. ఆదిభావం ఉంటుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే గాలి గదించింది దేవుడు కదా. పడుకున్నాడంట, గాలి వస్తుంది ప్రియులారా, తుఫాను వస్తుంది ప్రియులారా. వాడు లేపారు, శిష్యులు లేపారు. లేచి చూశాడు, చూస్తే భయంకరమైన గాలి, భయంకరమైన తుఫాను. గాలికెళ్ళి చూసి గాలి ఆగు అన్నాడు. అంతే, ఆగమన్నాడు అంతే ప్రియులారా. కుయ్యి మనకు సప్పును ఆగిందండి గాలి ప్రియులారా. తుఫాను
సముద్రం నిమళించు అన్నాడంట. సముద్రం కుయ్యమనకుండా ఆ అలలన్నీ కూడా పిల్లరా ఆగిపోయింది. పిల్ల మరి గాలిని కట్టించి ఆపినటువంటి దేవుడు గాలిలో దీపం పెడితే అక్కడ ఎక్కడ దీపం ఆరిపోమని చెప్తే ఆ దీపం ఆరిపోకుండా ఉండదా? నీ తెలివంత ఉపయోగిస్తా దేవుడి దగ్గర. గాలిలో దీపం పెట్టే దేవుడు అంటే ఆరిపోకుండా ఉంటుందా? మరి ఉండదా? ఆరిపోకుండా ఉంటుంది మరి దేవుడు చెప్తే. పిల్లరా నేను ఒకటే చెప్తున్నా మీకు, దేవుడు చెప్పిన మాట నువ్వు చెయ్యి, దేవుడు చెప్పినటువంటి మాట నువ్వు చెయ్యి, దేవుడు ఆ దీపం ఆరిపోకుండా దేవుడు చేస్తాడు. పిల్లరా కనుక ఈ నమ్మకం లేనటువంటి వాళ్ళు, సమాజ దగ్గర బయలుదేరిన వాళ్ళు, సమాజ దగ్గర చూసినటువంటి వాళ్ళు చెప్తే నమ్మలేనటువంటి 12 మంది శిష్యులు, వీళ్ళందరూ మళ్ళీ తయారు చేసేసి ప్రభుత్వ ప్రియులారా ఒరే సువార్త ప్రకటించరా, నీ గురించి నమ్మిలో రక్షించబడతా, నమ్మలో శిక్ష విధించబడుతుంది ప్రియులారా. దేవుడు వాళ్ళకి చెప్పాడు ప్రియులారా, వాళ్ళు చెప్పిన మాట నాకు చెప్పినాడు. సువార్తను ప్రకటిద్దాం, దేవుడు ఆశీర్వాదాన్ని పొందుదాం. మనం అందరం అలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి ప్రతి మాట దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం, కళ్ళు చూసుకుందాం, ప్రార్థించుకుందాం, కళ్ళు చూసుకుందాం.